ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కొరకు టమాటా రైస్ తయారు చేస్తున్నానండి. దానికోసం ఉల్లిపాయలు తరుగుతున్నాను. ఉల్లిపాయలు చక్కగా తరిగిన తర్వాత టమాటాలు కూడా ఆల్రెడీ తరిగి ఉంచాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు తరిగాను. ఇవన్నీ తరిగి ఒక పక్కన పెట్టుకున్నాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. దీంతో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది, సింపుల్గా అయిపోద్ది. ఆ మిక్సీ తీసి వేసిన పని ఉండదు, టేస్ట్గా కూడా ఉంటుంది ఫుడ్. నాకు ఈ వీడియో చేయడం ఇవన్నీ ఇంకా స్టార్టింగ్ నేర్చుకుంటున్నాను. ఎడిటింగ్లు కూడా ఇంకా బాగా రావట్లేదు, కానీ ఇంకా నేను బాగా నేర్చుకొని ఇంకా మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ తయారు చేస్తాను టమాటా రైస్ చేయడానికి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ ఒక 3 స్పూన్ల ఆయిల్ తక్కువే వేస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ తక్కువ వాడితే హెల్త్కి మంచిది కదా. అయితే నేను ఏ ఆయిల్ వాడుతున్నానో చూడండి. రైస్ బ్రాన్ ఆయిల్, వెస్టేజ్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ బాగా కాగాక లవంగి, చెక్క, యాలకులు వేసి బాగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కుకింగ్ వీడియో చేయాలని నాకు ఇంట్రెస్ట్గా ఉండేది, కానీ ఎలా చేయాలో తెలియదు. ట్రై చేస్తున్నాను. ఇంకా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఇంకా మిర్చి వేస్తాను. ఇవి కొంచెం బాగా బ్రౌనిష్గా వేగిన తర్వాత టమాటో వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా రైస్, టమాటో సీజన్ కాబట్టి టమాటా రైస్ చేసుకుంటే బాగుంటుంది. మాకైతే ఈ టమాటాలు కొన్నవి కాదు, మా పెరట్లో కాసిన పళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటా వేయాలి. బాగా వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు. నాకైతే ఈ వీడియో నేనే తీసుకుంటున్నాను. ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో టమాటాస్ పెట్టుకొని వేస్తున్నాను. అందువల్లే కొంచెం వీడియో కొంచెం బాగా రావట్లేదు, కానీ నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, కొద్దిసేపు వేగాలి. ఇది వేగిన తర్వాత సిమ్లో పెట్టి అలా వేగితే బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఇలాంటి వేడివి తయారు చేసి ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అయితే మనకి చాలా ఓపిక ఉండాలి వండడానికి. నేను సాల్ట్ చూపించి వేయలేదు చూడండి, అంటే ముందే వేస్తాను మర్చిపోయి, అందుకనే ఇది మీకు తెలియడం కోసం అక్కడ పెట్టాను. ఫ్రెండ్స్, ఇంకా మసాలా వేసాను ఫ్రెండ్స్. మసాలా ధనియాల పొడి వేసి బాగా కలిపి వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. గరం మసాలా వేసాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు బాగా నచ్చితే ఈ టమాటా రైస్ అంటే మా పాపకి చాలా ఇష్టం, అందుకే నేను ఈ టమాటా సీజన్లో ఎక్కువ చేస్తుంటాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ టమాటాలు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకున్న వాటర్లో ఉన్న రైస్ వేసేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసుకుంటే బాగా ఉడుకుద్ది. 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేస్తే టమాటా రైస్ రెడీ అయిపోతాయి. ఈ టమాటా సీజన్లో ఇది చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వర్కింగ్ ఉమెన్స్కి ఇలాంటి రెసిపీ చేసుకుంటే టైం బాగా సేవ్ అవుతుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేస్తే టమాటా రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, టమాటా రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉంది, మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మసాలాలు తక్కువ వేసాం కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.